అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మన ఆహారపు అలవాట్లు మన వయసుతో పాటే మారాలని? అంటే చిన్నప్పుడు మనకు బలాన్నిచ్చిన ఆహారం పెద్దయ్యాక మనకు సరిగ్గా సరిపోకపోవచ్చు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అసలు జీవితంలో ప్రతి దశలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, అసలు విషయానికి వద్దాం. మనలో చాలామందిని వేధించే ఒక పెద్ద ప్రశ్న ఇది. జీవితాంతం ఒకే ఒక పర్ఫెక్ట్ డైట్ ఉంటుందా? ఏదైనా ఒకే ఒక మ్యాజిక్ ఫార్ములాతో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండగలమా? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. దీనికి సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. అందరికీ వర్తించే ఒకే ఒక డైట్ అనేది అస్సలు లేదు. ఎందుకంటే మన వయస్సును బట్టి, మన జీర్ణశక్తిని బట్టి, మన శరీరంలోని హార్మోన్లను బట్టి, చివరికి మన జీవన శైలిని బట్టి కూడా మన శరీరానికి కావాల్సిన పోషకాలు మారిపోతూ ఉంటాయన్నమాట. సరే, ఈరోజు మన చర్చ ఎలా సాగుతుందంటే, ముందుగా వయసుతో సంబంధం లేకుండా మనమందరం పాటించాల్సిన కొన్ని బేసిక్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత జీవితంలోని ఒక్కో స్టేజ్, అంటే బాల్యం, యవ్వనం, పెద్దయ్యాక, ఇంకా వృద్ధాప్యంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం. ఇక చివర్లో ఆరోగ్యంగా 100 ఏళ్లు బ్రతకడానికి కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. రైట్? ముందుగా మనం ఏ వయసులో ఉన్నా సరే ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని ఫండమెంటల్ ఫుడ్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం. వీటిని మన ఆరోగ్యకరమైన జీవితానికి ఒక బలమైన ఫౌండేషన్ అనుకోవచ్చు. ఈ 6 సూత్రాలు ఇవి మన ఆరోగ్యానికి ఒక మూల స్తంభంలాంటివి. చూడండి, మొదటిది ప్రాసెస్ చేసిన ఫుడ్ కాకుండా నేరుగా ప్రకృతి నుంచి వచ్చే ఆహారం తినడం. రెండోది కడుపు నిండా బిగబట్టేసి తినకుండా మితంగా తినడం. మూడోది ఆహారంలో రకరకాల రంగులుండేలా చూసుకోవడం, అంటే పండ్లు, కూరగాయలు అన్నీ తినాలి. నాలుగోది రాత్రిపూట భోజనం వీలైనంత తొందరగా, అది తేలికగా ముగించడం. ఇక ఐదోది నీళ్లే అసలైన ఔషధం, రోజంతా సరిపడా తాగాలి. చివరిగా ఈ ఆహార నియమాలతో పాటు మంచి నిద్ర, కాస్త శారీరక శ్రమ కూడా ఉండాలి. అంతే, ఈ 6 పాటిస్తే చాలు, ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే. సరే, ఇక జీవితంలో మొదటి స్టేజ్కొద్దాం. బాల్యం అంటే 1 నుంచి 12 సంవత్సరాల వయస్సు. భవిష్యత్తులో మన ఆరోగ్యం ఎంత బలంగా ఉండాలి అనేది ఇక్కడే ఈ వయస్సులోనే డిసైడ్ అవుతుంది. పిల్లల ఎదుగుదలలో ప్రతి న్యూట్రియంట్కి దానిదైన ప్రత్యేక పాత్ర ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, వాళ్ల పెరుగుదలకి, ఇమ్యూనిటీకి ప్రోటీన్ చాలా ముఖ్యం. వాళ్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే మంచి ఫ్యాట్స్ కావాలి. ఇక ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి. చూసారా, ప్రతి అవసరానికి ఒక ప్రత్యేకమైన పోషకం ముడిపడి ఉంది. అందుకే పిల్లల ప్లేట్లో పాలు, పెరుగు, గుడ్లు, అన్నం, రకరకాల కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే వాళ్లకి ఏవి ఇవ్వకూడదో కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, వీటితో పాటు ఎక్కువ ఉప్పు, చక్కెర వీలైనంత వరకు తగ్గించాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల్ని తినమని ఎప్పుడూ బలవంతం పెట్టకూడదు. దాని బదులుగా భోజనం చేసే సమయాన్ని ఒక సరదా యాక్టివిటీలా, ఒక ఆనందకరమైన రొటీన్గా మార్చాలి. అప్పుడే వాళ్లకి ఫుడ్తో ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ స్టేజ్ యవ్వనం, అంటే 13 నుంచి 25 సంవత్సరాల వయసు. ఈ ఏజ్లో ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. శారీరకంగా చాలా మార్పులొస్తాయి. హార్మోన్లు అన్నీ యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఈ దశలో పోషకాహార అవసరాలు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. ఈ వయసులో ముఖ్యంగా ఎనర్జీ కోసం, కండరాల బలం కోసం ప్రోటీన్ చాలా అవసరం. హార్మోన్లని బ్యాలెన్స్ చేయడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే చదువు మీద ఫోకస్ పెట్టడానికి మెగ్నీషియం, జింక్ లాంటిది చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఐరన్ లోపం రాకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఈ వయస్సు వాళ్ళు ఏం తినాలంటే గుడ్లు, పనీర్, చేపలు, మొలకలు, సలాడ్లు, నట్స్ ఇలాంటివి డైట్లో భాగం చేసుకోవాలి. కానీ వీళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం. ఇక ఫాస్ట్ ఫుడ్ గురించి చెప్పక్కర్లేదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది ఒక గోల్డెన్ రూల్ లాంటిది. యవ్వనంలో మనం ఏర్పరచుకునే మంచి అలవాట్లే వృద్ధాప్యంలో మనకు ఎలాంటి జబ్బులు లేకుండా కాపాడతాయి. అంటే
ఈ వయసులో మనం వేసే పునాది మనల్ని జీవితాంతం కాపాడుతుందన్నమాట. రైట్. ఇక వయోజన దశ అంటే సుమారుగా 26 నుండి 40 ఏళ్ల వయసు. కెరీరో, ఫ్యామిలీ అంటూ చాలా బిజీగా ఉండే స్టేజ్ ఇది. ఈ టైంలోనే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, రాబోయే లైఫ్ స్టైల్ డిసీజెస్ను నివారించడంపై మనం పూర్తి ఫోకస్ పెట్టాలి. ఈ వయసులో ఎదురయ్యే సాధారణ సమస్యలు ఏంటంటే బరువు పెరగడం, యాసిడిటీ, స్ట్రెస్ వల్ల ఎక్కువగా తినేయడం. సరిగ్గా ఈ స్టేజ్లోనే డయాబెటీస్, బీపీ లాంటి దీర్ఘకాలిక జబ్బులకు బీజాలు పడతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ సమస్యలని ఎలా ఎదుర్కోవాలి? ముఖ్యంగా 2 విషయాలపై దృష్టి పెట్టాలి. 1 బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం. 2 మన జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా చూసుకోవడం. దీనికోసం ఆకుకూరలు, కార్బోహైడ్రేట్లను కొంచెం కంట్రోల్లో తినడం, నెయ్యి, కొబ్బరి నూనె లాంటి మంచి కొవ్వులు, అలాగే పెరుగు, చియా, అవిసె గింజల్లాంటివి మన డైట్లో చేర్చుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్ రూల్. మనం తినేది మన భావోద్వేగాలను, అంటే మన స్ట్రెస్ని, కోపాన్ని తగ్గించుకోడానికి కాదు, మన శరీరానికి పోషణ ఇవ్వడానికి. ఈ స్పృహతో తినాలి. ఇది ఈ వయసులో చాలా చాలా ముఖ్యం. ఇక జీవితంలో తర్వాతి దశ 41 ఏళ్లు దాటిన తర్వాత. ఈ దశను మనం ఒక తేలికైన విధానం అని పిలుచుకోవచ్చు. ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకటం, శారీరకంగా సౌకర్యంగా ఉండటం, మానసికంగా ప్రశాంతంగా, స్పష్టంగా ఉండటం. 40 ఏళ్లు దాటాక మన ఫుడ్ స్ట్రాటజీ పూర్తిగా మారాలి. 41 నుండి 60 ఏళ్ల మధ్యలో మన గుండె ఆరోగ్యం, ఎముకల బలంపై ఫోకస్ చెయ్యాలి. అంటే చక్కెర, తెల్ల అన్నం లాంటివి తగ్గించి ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండేవి తినాలి. ఇక 60 దాటిన తర్వాత మన ఫోకస్ మొత్తం జీర్ణశక్తి, ఇమ్యూనిటీ, జ్ఞాపకశక్తి మీద ఉండాలి. అంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారం, కండరాలు కోల్పోకుండా ప్రోటీన్, మెదడు చురుగ్గా ఉండటానికి యాంటీఆక్సిడెంట్స్, వీటిపై దృష్టి పెట్టాలి. మరి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? తెల్లబియ్యం లాంటి వాటికి బదులుగా చిరుధాన్యాలు తీసుకోవడం మంచిది. కూరగాయల్ని వేయించడం కన్నా ఆవిరిమీద ఉడికించుకుని తినడం మేలు. కిచిడి, గంజీ లాంటి తేలికైన ఆహారాలు, కాల్షియం కోసం పాలు, పెరుగు, నానబెట్టిన బాదం, వాల్నట్స్, ఇక మన వంటింట్లో ఉండే వెల్లుల్లి, పసుపు, అల్లం లాంటివి. ఇవి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఈ 2 అలవాట్లు చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మొదటిది, రాత్రి భోజనం ఎంత తొందరగా చేస్తే ఆయుష్షు అంత పెరుగుతుంది. రెండోది, రాత్రిపూట కడుపుని తేలికగా ఉంచుకుంటే నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. ఈ 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. రైట్. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. 100 ఏళ్లు ఆరోగ్యంగా బ్రతికిన వాళ్ల సీక్రెట్స్ ఏంటి? వాళ్ల అలవాట్లేంటి? ఇవి కేవలం డైట్ ప్లాన్స్ కాదండి. ఇవి ఒక జీవన విధానాలు. దీర్ఘాయువుకు అసలైన రహస్యాలు ఈ 6 అలవాట్లే. 1 నెమ్మదిగా తినడం. 2 కడుపు మొత్తం నింపేకుండా 80% నిండింది అనిపించగానే ఆపేయటం. 3 ఎప్పుడూ ఇంట్లో వండిన భోజనానికి మొదటి ప్రాధాన్యతివ్వడం. 4 ఆకలిని, మన జీర్ణశక్తిని గౌరవించడం, అంటే ఆకలేసినప్పుడే తినడం. 5 రాత్రి భోజనానికి మరుసటి రోజు ఉదయం టిఫిన్కి మధ్య కనీసం 12 నుంచి 14 గంటల గ్యాప్ ఇవ్వడం. ఇక 6వది, తినే ముందు ఆ ఆహారం పట్ల కృతజ్ఞతతో ఉండటం. సో ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఒక్కటే. ఎక్కువ కాలం బ్రతకడం అంటే తక్కువ తినడం, కడుపు మార్చుకోవటం కాదు. సరైన ఆహారాన్ని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తినడం. మన వయసుకు, మన శరీరానికి ఏదవసరమో అది ఇవ్వడం. ఇదే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి అసలైన మార్గం.